హాయ్ ఫ్రెండ్స్. మాటే మంత్రం, మనసే ఒక రణరంగం. విశ్వాన్ని శాసించేది దేవుడు కాదు, మనలోని మాట. మాటలతో యుద్ధాలు మొదలవుతాయి, మాటలతోనే ఆగిపోతాయి కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రేరణ పొందేది మాటతోనే. అదే మాటతో నశించిపోతాడు కూడా. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మన ఆలోచనల నుంచి ఈ మాటలన్నీ పుడతాయి. రోజుకు 60,000కు పైగా ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మనసు ఒక కోతి లాంటిది. గతం నుంచి భవిష్యత్తుకు, భవిష్యత్తు నుంచి గతంకు గెంతుతూ ఉంటుంది, దూకుతూ ఉంటుంది. ప్రస్తుతంలో ఎప్పుడు నిలబడదు మై డియర్ ఫ్రెండ్స్. అక్కడే అవసరం మంత్రం. మన్ అంటే మనసు, త్రం అంటే సాధనం. మనసును నియంత్రించే సాధనమే ఈ మంత్రం. మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఓంకారం, రామనామం మొదలైనటువంటివి మనసును నిలబెట్టే, ఆలోచనలు శాంతింపజేసే శక్తులు. ఈ మంత్రాలు ఎవరు జపిస్తారో వారి ఆలోచనలు నెమ్మదిగా, నిలకడగా మారతాయి. స్పష్టత పెరుగుతుంది. కానీ ప్రతి మనిషి కూడా రోజు కొన్ని మంత్రాలు జపిస్తాడు. తనకు తెలియకపోయినా తెలియకుండానే నెగిటివ్ మంత్రాలు కొన్ని జపిస్తాడు. అవేంటంటే, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నా అదృష్టం ఇంతే, ఇంతకంటే జీవితం లేదు, నాకు మెరుగైన జీవితం. ఇవన్నీ కూడా మిమ్మల్ని కిందకు లాగే మంత్రాలు మై డియర్ ఫ్రెండ్స్. మీ లోపల శక్తిని అణిచివేసేటువంటివి. పాజిటివ్ మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, నేను సాధిస్తాను, నేను ఆరోగ్యవంతుణ్ణి, దేవుడు నాతోనే ఉన్నాడు, విజయం సాధించే వరకు నేను వదిలిపెట్టేది లేదు. ఇటువంటివన్నీ పాజిటివ్ మంత్రాలు. ఇవేం చేస్తాయంటే మీలో న్యూరల్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తాయి. మెదడుకు కొత్త కొత్త న్యూరల్ పాత్వేస్ని సృష్టిస్తాయి, కొత్త మార్గాల్ని సృష్టిస్తాయి, మనసును ఉత్సాహంగా ఉంచుతాయి. గుర్తుంచుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాట మీ విశ్వాన్ని సృష్టిస్తుంది, మీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అందుకే మీ మాటలు మీ మంత్రాలుగా ఉండనివ్వండి. మీ ఆలోచనలు మీ ఆశీర్వాదాలుగా మారనివ్వండి. అప్పుడు విశ్వం కూడా మీ మాట వింటుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. సో మాటే మంత్రం మై డియర్ ఫ్రెండ్స్, అది గ్రహించండి.